హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్. కాంపిటేటివ్లో ఎక్కువ మనకి నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో నేను ఈజీ ట్రిక్స్ చెప్తాను చూడండి. నెంబర్ సిరీస్లోని మనకి 4 టైప్స్ ఉంటాయండి. ఈ 4 టైప్స్ మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఎలాంటి సమ్ ఇచ్చినా సరే మనం ఈజీగా చేసేస్తాం అనమాట. ఫస్ట్ ఆ ట్రిక్స్ ఏంటో మనం తెలుసుకుందాం చూడండి. ఇందులో ఫస్ట్ కేసు చూడండి, ఇంక్రీజింగ్ కేసెస్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇచ్చిన సిరీస్ ఫస్ట్ మనకి ఏ కేటగిరీకి చెందుతుందో మనం తెలుసుకుంటే కనుక ఎలాంటి నెంబర్ సిరీస్ అయినా సరే మనం ఈజీగా చేయొచ్చండి. ఇంక్రీజింగ్ కేసెస్ లో 2 కేసెస్ ఉన్నాయండి. ఎడిషనల్ కేసు ఒకటి అండ్ మల్టిప్లికేషన్ కేసు ఒకటి. ఎడిషన్ కేసు అంటే ఏంటంటే జస్ట్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని ఎడిషనల్ కేసు అంటాము. ర్యాపిడ్లీ అంటే ఎక్కువ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కనుక దాన్ని మల్టిప్లికేషన్ కేసా అంటామండి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎడిషన్ కేసుకి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సరే ఇది చూడండి, ఈ సిరీస్ చూడండి, 1 2 4 7 11 16. ఇది జస్ట్ ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది, అంటే తక్కువ నెంబర్స్ తో ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎడిషన్ కేస్ యూజ్ చేస్తాము. అట్లా ఎలా చేస్తాము చూడండి. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూసుకోండి. ఫస్ట్ 1కి 2కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, మనకి 1 అయ్యింది అంటే +1. ఓకే, నెక్స్ట్ 2కి 4కి డిఫరెన్స్ +2 అయింది. 4కి 7కి డిఫరెన్స్ +3 అయింది. 7కి 11కి డిఫరెన్స్ +4 అయింది. 11కి 16కి డిఫరెన్స్ ఎంత +5 అయింది. ద నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది మనకి, 16 తర్వాత వచ్చే నెంబర్ ఎంత యాడ్ చేస్తే మనకు వస్తుంది, +6 యాడ్ చేయాలి. +6 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి మనకి, 16 + 6 ఎంత 22. ఆన్సర్ ఎంతండి 22 అవుతుంది. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కేస్ ఎలాగో చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 1 1 2 6 24 120. ఇది ఏమవుతుంది, అసలు ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. 1 పక్కనే 1 వచ్చింది, 2 వచ్చింది, 6 వచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. 6కి 24కి డిఫరెన్స్ చాలా ఉందా లేదా, 24కి 120 కూడా డిఫరెన్స్ చాలా ఉంది. ఇలాంటి టైంలోని మనం ఏం యూజ్ చేస్తాము, మల్టిప్లికేషన్ ట్రిక్ యూజ్ చేస్తాము చూడండి. 1 1 జర్ ఎంత 1, నెక్స్ట్ 1 2 జర్ 2, తర్వాత 2 3 జర్ 6, నెక్స్ట్ 6 4 జర్ 24 ఇంటూ 5 ఎంత 120. అప్పుడు 1 2 3 4 5 వచ్చింది. దాన్ని నెక్స్ట్ ఎంత చేస్తాము, ఇంటూ 6 చేస్తాము. 120 ఇంటూ 6 ఎంత అవుతుంది, 720 అవుతుంది. సో అర్థమైంది ఇంక్రీజింగ్ కేసెస్. ద నెక్స్ట్ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి. నెక్స్ట్ కేసు వచ్చేసి డిక్రీజింగ్ కేస్. ఈ డిక్రీజింగ్ కేసులో 2 కేసెస్ ఉంటాయండి, సబ్స్ట్రాక్షన్ కేస్ అండ్ డివిజన్ కేస్. సబ్స్ట్రాక్షన్ కేస్ అంటే గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ ఉంటది. డివిజన్ కేస్ అంటే ర్యాపిడ్లీ డిక్రీజ్ అవుతూ ఉంటది. సబ్స్ట్రాక్షన్ కేసులో గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అంటే తక్కువ డిఫరెన్స్ తక్కువ నెంబర్తోనే మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే డివిజన్ అనుకోండి, ఎక్కువ నెంబర్స్తో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 100 98 95 90 83 ఉంది. సో ఇక్కడ చూడండి, 100కి 98కి డిఫరెన్స్ ఎంత, -2 అయింది. ఎంతండి, -2 అయింది. 98కి 95కి డిఫరెన్స్ ఎంత ఉందండి, -3 అయింది. 95కి 90కి డిఫరెన్స్ ఎంత ఉందండి, -5 అయింది. సో 90కి 83కి డిఫరెన్స్ ఎంత ఉందండి, -7 అయిందండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ నెంబర్ ఫైండ్ చేయడం ఎలాగా చూడండి. -2 -3 -5 -7 ఇవి ఆడ్ నెంబర్సా, ఆడ్ నెంబర్స్ కాదు. 2 ఉంది కాబట్టి సో ఆడ్ నెంబర్స్ కాదు. సో ఈవెన్ నెంబరా అంటే ఈ 3 5 7 ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ కాదు. సో ఇవి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇవి ప్రైమ్ నెంబర్స్ అండి. ఇవి ఏంటంటే సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుందండి, ఇవి ప్రైమ్ నెంబర్స్. 2 3 5 7 ప్రైమ్ నెంబర్స్. 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటండి, 11 అవుతుంది. సో 83లో నుంచి -11 చేయాలి మనం. 83 నుంచి -11 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి మనకి, 83లో నుంచి 11 తీసేస్తే ఎంత అవుతుందండి, ఆన్సర్ మనకి 72 అవుతుంది. ఎంతండి, 72 అవుతుంది. ఓకే, అర్థమైందా. చూడండి నెక్స్ట్ చూడండి, 1024 512 256 128 64. ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ కి లాస్ట్ నెంబర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి ఫస్ట్ ఎలా ఉంది, 1000 లో ఉంది. లాస్ట్ రాపోతకి 100s లో కూడా లేదు మనకి, 64 నెంబర్. ఓకేనా, ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు డివిజన్ ట్రిక్ యూజ్ చేయాలండి. చూడండి 1025 512 ఈ రెండు చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు, 1024 ఆఫ్ చేస్తే ఎంత అవుతుంది, 512 అయింది, అంటే డివైడెడ్ బై 2 చేసినట్టు. ఓకే, నెక్స్ట్
సో ఇది కూడా 512కి ఆఫ్ చేస్తే ఎంత వస్తుందంటే 256 వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ 256 128, 256లో ఆఫ్ చేస్తే ఎంతండి 128. ఓకే. నెక్స్ట్ చూడండి 128లో నుంచి ఆఫ్ చేస్తే ఎంత అవుతుందండి 64 అవుతుంది. 128ని ఆఫ్ చేస్తే ఎంత అయిందండి 64 అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, డివిడెండ్ 2 చేసుకుంటూ వస్తున్నాయి. సో ద నెక్స్ట్ నెంబర్ కూడా మనం ఏం చేయాలి, డివిడెండ్ చేయాలి కదా. 64ని ఆఫ్ చేస్తే ఎంత అవుతుందండి మనకి 32 అవుతుందండి, 32 అవుతుంది. ఓకే, అర్థమైందా. ఇంక్రీజింగ్ కేసెస్, డిక్రీజింగ్ కేసెస్. ఓకేనా, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 2 స్పెషల్ కేసెస్ ఉన్నాయండి. ఒకటి మిక్స్డ్ కేసు అండ్ స్పెషల్ కేసు, అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. నెక్స్ట్ 2 కేసెస్ కూడా మనం నేర్చుకుంటే నంబర్ సిరీస్ మీద ఎలాంటి సమ్ ఇచ్చినా సరే మనం ఈజీగా చేయొచ్చండి. కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.